Good morning to all. So today 26th January 2025. సో పద్మ అవార్డ్స్ 2025. సో అసలు ఈ పద్మ అవార్డ్స్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు అంటే 1954 నుంచి పద్మ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు జరిగేది 76th రిపబ్లిక్ డే. 76th రిపబ్లిక్ డే సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ఎంతమందికి పద్మ అవార్డ్స్ ఇచ్చింది అంటే 139 మెంబర్స్కి పద్మ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. ఆ 139లో పద్మవిభూషణ్ 7 మందికి వచ్చింది, పద్మభూషణ్ 19 మెంబర్స్కి వచ్చింది, పద్మశ్రీ 113 మెంబర్స్కి వచ్చింది అనమాట. అసలు ఈ పద్మ అవార్డ్స్ అనేది ఏ రంగాల్లో ఇస్తారు అంటే కళలు, సమాజ సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతిక రంగము, వాణిజ్యం, పరిశ్రమలు, విద్య, వైద్యం, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వీటిలో కృషి చేసిన వారికి పద్మ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. 139లో మనం చెప్పాం కదా, పద్మవిభూషణ్ 7, పద్మభూషణ్ 19, పద్మశ్రీ 113. ఇది బేసిక్గా అడిగే క్వశ్చన్. నెక్స్ట్ తెలంగాణ నుంచి ఎంతమందికి వచ్చింది అంటే 2 వచ్చింది. అందులో ఒకరెవరు అని అంటే దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, అతనికి పద్మవిభూషణ్ వచ్చింది. నెక్స్ట్ మందకృష్ణ మాదిగ, అతనికి పద్మశ్రీ వచ్చింది. ఇతను వచ్చేసి మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణలో కృషి చేసిన వ్యక్తి అనమాట. ఈ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి ఎవరు అంటే ఇతను హైదరాబాద్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ యొక్క చైర్మన్ అనమాట. ఇతడి స్పెషాలిటీ ఏంటి అంటే ఇతడికి 2వ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మవిభూషణ్ వచ్చింది. నెక్స్ట్ 3 పద్మ పురస్కారాలు అంటే పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ 3 అవార్డులు అందుకున్న ఏకైక వైద్యుడు ఇతనమాట. యాక్చువల్గా ఈ 3 అవార్డులు అందుకున్న వ్యక్తులు చాలామంది ఉంటారు, కానీ వైద్య రంగంలో వైద్యుడిగా అందుకున్న ఏకైక వ్యక్తి ఇండియాలో దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి. ఇది స్పెషాలిటీ కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 పద్మ పురస్కారాలు అందుకున్న ఏకైక వైద్యుడు. మరి పద్మవిభూషణ్ ఏమో ఇప్పుడు 2025లో వచ్చింది. పద్మభూషణ్ ఎప్పుడు వచ్చింది అంటే 2016లో వచ్చింది. పద్మశ్రీ ఎప్పుడు వచ్చింది అంటే 2002లో వచ్చింది అనమాట. సో ఇది ఇతని స్పెషాలిటీ అనమాట. సో నెక్స్ట్ ఈ పురస్కారాలు ఎంపికైన వారిలో మహిళలు ఎంతమంది అని అడుగుతారు. మహిళలు ఎంతమంది అంటే 23 మంది మహిళలు, 10 మంది ప్రవాస భారతీయులు. ప్రవాస భారతీయులు అంటే మీకు తెలుసు కదా, అంటే ఇండియా నుంచి వెళ్ళి అమెరికాలో కానీ ఫారిన్ కంట్రీల్లో సెటిల్ అయిన వాళ్ళని ఏమంటారంటే ప్రవాస భారతీయులు అంటారు. వాళ్ళకి ఎంతమందికి వచ్చిందంటే 10 మందికి వచ్చింది. అసలు మొత్తం మరణానంతరం ఈ పద్మ పురస్కారాలు వచ్చాయి కదా, పద్మ పురస్కారాలలో మరణానంతరం అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఎంతమందికి వచ్చింది, మరణానంతరం ఎంతమందికి వచ్చింది అంటే 10 మందికి వాళ్ళు చనిపోయిన తర్వాత వచ్చింది. ఈ 10 మందిలో ఒక వ్యక్తి ఎవరు అంటే ఏపీకి చెందిన మిరియాల సుబ్బారావు. అతనికి ఏ రంగం నుంచి వచ్చింది అంటే కళారంగం నుండి వచ్చిందనమాట మరణానంతరం. మొత్తం 139 మెంబర్స్లో 10 మందికి మరణానంతరం వస్తే ఆ 10 మందిలో ఏపీకి చెందిన మిరియాల అప్పారావు అనే వ్యక్తికి కళారంగం నుంచి వచ్చిందనమాట. ఇప్పుడు మనం తెలంగాణ నుంచి 2కి వచ్చిందన్నాం కదా, మరి ఏపీ నుంచి ఎంతమందికి వచ్చింది అంటే 5గురికి వచ్చింది. ఆ ఏపీ నుంచి వచ్చిన 5గురిలో నందమూరి బాలకృష్ణ మనకు తెలుసు, సినీ నటుడు, అతనికి పద్మభూషణ్ వచ్చింది. మాడగుల నాగఫణి శర్మ పద్మశ్రీ వచ్చింది. మిరియాల అప్పారావు ఇతనికి మరణానంతరం వచ్చింది. సో ఫస్ట్ అతనికి పద్మభూషణ్, నందమూరి బాలకృష్ణకి మాడుగుల నాగఫణి శర్మ, మిరియాల అప్పారావు అండ్ కేఎల్ కృష్ణ, వాదిరాజ్, రాఘవేంద్రాచారి ఈ 4గురికి వచ్చేసి పద్మశ్రీ వచ్చిందనమాట. మాడగుల నాగఫణి శర్మకి, మిరియాల అప్పారావుకేమో కళారంగం నుంచి వస్తే కేఎల్ కృష్ణ అండ్ వాదిరాజ్ రాఘవేంద్రాచార్యకేమో సాహిత్యం విద్యారంగం నుంచి వచ్చిందనమాట. ఏ రంగాల నుంచి వచ్చిందని కూడా అడుగుతారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం ఏపీ నుంచి 5గురికి వచ్చింది. అందులో ఈ 3గురికి కళారంగం, ఎవరికి నందమూరి బాలకృష్ణ, మాడగుల నాగఫణి శర్మ, మిరియాల అప్పారావు. కానీ నందమూరి బాలకృష్ణకి కళారంగంలో పద్మభూషణ్ వచ్చింది, మాడగుల నాగఫణి శర్మకేమో పద్మశ్రీ వచ్చింది, మిరియాల అప్పారావుకేమో పద్మశ్రీ వచ్చింది. సో ఇతనికి మరణానంతరము. నెక్స్ట్ కేఎల్ కృష్ణ అండ్ వాదిరాజు రాఘవేంద్రాచార్యకేమో సాహిత్యం విద్యారంగం నుంచి వచ్చింది, వాళ్ళకు కూడా పద్మశ్రీనే వచ్చిందనమాట. అది ఫస్ట్ పద్మ అవార్డ్స్లో. అంటే కొన్ని ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, సాయుధ దళాలకు 93 శౌర్య పురస్కారం. సాయుధ దళాలు అంటే తెలుసు కదా, మనకు ఆర్మీ వాళ్ళకి ఇచ్చే అవార్డ్స్. సో 93 శౌర్య పురస్కారాలు వస్తే అందులో కీర్తి చక్ర 2కి వచ్చింది, శౌర్య చక్ర 14 మందికి వచ్చిందనమాట. అంటే ఇవి అత్యున్నత పౌర పురస్కారాలు. కీర్తి చక్ర 2కి, శౌర్య చక్ర 14 మందికి, రిమైనింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నిటికి కలిపి మొత్తం 93 అనమాట. ఈ దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారమైన కీర్తి చక్ర 2కి వచ్చిందన్నాం కదా. ఆ 2 వ్యక్తులు ఎవరు అంటే మేజర్ మంజీత్, 2వ అతను ఎవరు అంటే నాయక్ దిలావర్ ఖాన్. మళ్ళీ ఇందులో కూడా అడుగుతాడు, ఈ 2లో ఎవరికి మరణానంతరం వచ్చింది అంటే నాయక్ దిలావర్ ఖాన్కి మరణానంతరం వచ్చింది. మొత్తం కీర్తి చక్ర 2కి, అందులో ఒకరు మేజర్ మంజీత్, రెండోది నాయక్ దిలావర్ ఖాన్. నెక్స్ట్
శౌర్య చక్రకు ఎంపికైన 14 మంది ఉన్నారు కదా, ఆ 14 మందిలో ముగ్గురికి మరణానంతరం వచ్చింది. అంటే కీర్తి చక్రలో ఇద్దరికి వచ్చింది, ఆ ఇద్దరిలో ఒకరికి మరణానంతరం వస్తే శౌర్య చక్రకు 14 మంది వచ్చింది, 14 మందిలో ముగ్గురికి మరణానంతరం వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి జీవన్ రక్ష పథకాలు. అసలు ఈ జీవన్ రక్ష పథకాలు ఎందుకు ఇస్తారు అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని కాపాడిన వారికి, అంటే వాళ్ళ సాహసాలతో కాపాడినందుకోసం జీవన్ రక్ష పథకాలు ఇస్తారు. ఆ జీవన్ రక్ష పథకాలు పొందిన వాళ్ళలో 2 తెలుగు వారికి ఇచ్చిండ్రు. అందులో ఒకరు వచ్చేసి బండకింది శ్రవణ్ కుమార్ తెలంగాణకు చెందిన వ్యక్తి, నెల్లి శ్రీనివాసరావు ఏపీకి చెందిన వ్యక్తి. ఇవి ఇద్దరు కూడా ఇంపార్టెంట్ అనమాట. తెలుగు వ్యక్తులు ఇద్దరికి ఇచ్చారు, తెలంగాణ నుంచి ఒకరికి, ఏపీ నుంచి ఒకరికి. తెలంగాణ నుంచి బండకింది శ్రవణ్ కుమార్, ఏపీ నుంచి నెల్లి శ్రీనివాసరావు. నెక్స్ట్ 4th అవార్డు ఏంటి అంటే తెలంగాణ పోలీస్ అధికారులకు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్ పురస్కారం వచ్చిందనమాట. సో ఈ బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్ పురస్కారం ఎందుకు ఇస్తారు అంటే రీసెంట్గా మనకి అంటే లాస్ట్ ఇయర్ 2023లో మనకి శాసనసభ అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగాయి, పార్లమెంట్ అంటే ఎంపీ ఎలక్షన్స్ జరిగాయి. అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్లో వాళ్ళు భద్రతా విధి నిర్వహణలో భద్రతా వ్యవహారాలలో పకడ్బందీగా చర్యలు చేపట్టినందుకు గాను సో 3 అధికారులకు ఇచ్చారు. ఆ 3 అధికారులు ఎవరు అంటే ఒకరు రమణ కుమార్, ఇతను డీజీపీ ఏజ్ శాంతి భద్రతల వ్యక్తి. నెక్స్ట్ జితేందర్ రెడ్డి, వరంగల్ స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ, తిరుపతి ఎన్నికల సెల్ ఇన్స్పెక్టర్. ఈ 3కి కూడా బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్ అవార్డు అనేది ఇచ్చారు. ఈ 3కి ఎప్పుడు ఇచ్చారు అంటే మనకి నేషనల్ ఓటర్స్ డే జరిగింది కదా January 25th, ఆ January 25th సందర్భంగా ఎవరిచ్చారు అని కూడా అడుగుతారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ 3కి అవార్డులు ప్రదానం చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి సైన్స్ని నమ్మే దేశాల్లో ఇండియా 2nd ప్లేస్లో ఉంది. సైన్స్ని నమ్మే దేశాలు అంటే ఏంటి అంటే సో యాక్చువల్గా ఇండియా అనేది కొంచెం మూఢనమ్మకాలు ఇవన్నిటిని కూడా పాటించేది. కానీ ఈ మధ్యలో అంటే కోవిడ్ సిచ్యువేషన్ సందర్భం నుంచి కూడా అంటే మనం దైవభక్తిని నమ్ముతున్నా ఓకేనా, మూఢనమ్మకాలు ఉన్నా కూడా ప్రతి విషయం వెనుక కూడా సైన్స్ దాగి ఉంది అని నమ్మే దేశాల్లో ఇండియా 2వ స్థానంలో ఉందన్నమాట. 1st ప్లేస్లో ఈజిప్ట్ ఉంది, 2nd ప్లేస్లో ఇండియా ఉంది. అంటే మనం ఇండియా కూడా సైన్స్ని నమ్మే దేశాలు, అంటే ప్రతి విషయానికి కూడా ఒక రీజన్ అనేది సైన్స్ వెనక దాగి ఉంది అని చెప్పేసి నమ్ముతుందనమాట. అందుకనే కదా మన కోవిడ్ సిచ్యువేషన్లో కూడా వ్యాక్సిన్ కనిపెట్టడంలో కూడా మన అందరికీ ప్రపంచ దేశాలకి కోవిడ్కి టీకాలు అందించిన దేశంగా మన ఇండియా నిలిచిందనమాట. ఓకేనా. సో ఇండియా వల్లనే అన్ని దేశాలకి, ప్రపంచ దేశాలకు కూడా కోవిడ్ సందర్భంలో టీకాలు అందించడం జరిగింది. అంటే మనం దైవభక్తిని ఎంతైతే నమ్ముతామో సైన్స్ని కూడా అంతే నమ్ముతాం. కానీ ఎక్కువగా సైన్స్ని బిలీవ్ చేసే దేశాల్లో ఇండియా అనేది 2nd ప్లేస్లో ఉంది, 1st ప్లేస్లో ఈజిప్ట్ ఉందన్నమాట. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ అవార్డ్స్ అనమాట. సో మీకు అర్థమైంది అని అనుకుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి.